రైట్. నల్గొండలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో మా ప్రతినిధి రమేష్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రమేష్, నల్గొండ వ్యాప్తంగా మొత్తం ఎన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది, అలాగే ప్రధానంగా పోటీ ఎవరి మధ్య ఉండనుంది? రైట్ రాధిక, మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటలకు ఎగ్జాక్ట్ గా ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ అని చెప్పవచ్చు. మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు కాను 19 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలో అంటే టోటల్ గా 12 జిల్లాల్లో కలిపి 200 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మనం ప్రస్తుతం నల్గొండలోని ఎన్జీ కాలేజ్ పోలింగ్ సెంటర్ లో ఉన్నాం. ఎన్జీ కాలేజ్ పోలింగ్ సెంటర్ లో చూస్తున్నట్లయితే మనం చూస్తున్నాం పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలను కూడా మనం చూస్తున్నాం. పులి సర్వోత్తం రెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు, స్వాతి, నర్సిరెడ్డి, కంటే సాయన్న, ఈ విధంగా 19 మంది కూడా పోటీలో ఉండడం జరిగింది అని చెప్పవచ్చు. మొత్తం ఈ బూత్ లో 600 మంది ఓటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కంటే చూస్తే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా హోరాహోరీగా కూడా ప్రచారం కొనసాగినటువంటి పరిస్థితి అయితే మనం కొనసాగిందని చెప్పవచ్చు. ప్రధానంగా పిఆర్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి ఆ శ్రీపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నటువంటి నర్సిరెడ్డి కానీ, అదేవిధంగా బీసీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి టీజాక్ నుంచి పూల రవీందర్ కానీ, అదేవిధంగా ప్రధానంగా మొత్తం ఎక్కువగా పోటీ వీరి మధ్యనే నెలకొందని చెప్పవచ్చు. వరంగల్ తర్వాత కూడా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 8,000కు పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఆ పోలింగ్ కొనసాగే అవకాశం కనపడుతుంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులు తిరిగి నల్గొండకే చేరాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కౌంటింగ్ కేంద్రం కూడా, లెక్కింపు కేంద్రం కూడా నల్గొండలే కాబట్టి మొత్తం 12 జిల్లాలకు సంబంధించి కూడా 4 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత భారీ భద్రత నడుమ కూడా బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండకే తరలిస్తారని చెప్పొచ్చు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా నల్గొండ కలెక్టరే ఉన్నారు. మొత్తం నల్గొండతో సహా మిగతా 11 జిల్లాలను కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే ఆ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాధిక, థ్యాంక్ యూ రమేష్. ఇక ఏపీ విషయానికి వస్తే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 939 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ని అమలు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.